గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ఫైండ్ ద డిజిట్ ఇన్ ది థౌజండ్స్ ప్లేస్. 1000 ప్లేస్ ఉండాలి అని అంటే, టెన్స్ ప్లేస్ ఉండాలంటే 10 బయటికి తీయాలి. హండ్రెడ్స్ ప్లేస్ ఉండాలంటే 100 బయటికి తీయాలి. థౌజండ్స్ ప్లేస్ ఉండాలి అని అంటే 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 పవర్ 998. ఇదేమో లాస్ట్ 3 ప్లేసులు 3 సున్నాలు, లాస్ట్ 3 ప్లేసులు 3 సున్నాలు. 2 పవర్ 998 యూనిట్ డిజిట్ ఇక్కడ ఉంటుంది. 2 పవర్ 998 యూనిట్ డిజిట్ ఇక్కడ ఉంటుంది. 998 అంటే లాస్ట్ 2 ప్లేసులు 98, 4 24 96 ప్లస్ 2 a పవర్ 4k ప్లస్ 2. 2 స్క్వేర్ ఈజ్ 4. డిజిట్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్. ఈ మోడల్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటాను. డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్, డిజిట్ ఇన్ ది హండ్రెడ్స్ ప్లేస్, డిజిట్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ 2 పవర్ 998. ఇదేమో యూనిట్స్. 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఉంటే లాస్ట్ 3 డిజిట్లు 000. 998. 4 into 24 plus 2. 4 into 24 plus 2. నెక్స్ట్ వన్, ఫైండ్ ద డిజిట్. నౌ ఇది మీరు చాలా క్లియర్ గా చేస్తారు. ఫైండ్ ద డిజిట్స్ ఇన్ ద టెన్స్ పొజిషన్ ఆఫ్ 5 into 2 into 2 పవర్ 39. ఇదేమో యూనిట్ డిజిట్ 0. ఇది 4 into 9 plus 3. a పవర్ 4k plus 3. ఆన్సర్ ఈజ్ 8. a పవర్ 4k plus 3. ఆన్సర్ ఈజ్ 8. ఈ క్వశ్చన్, ద రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. నాన్ జీరో డిజిట్ ఇదేమో 0 డిజిట్. నాన్ జీరో డిజిట్ అంటే మనకు 3 పవర్ 2928 యూనిట్ డిజిట్ కావాలి. నాన్ జీరో డిజిట్ అన్నాడు. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదవండి. రైట్ నుంచి, రైట్ మోస్ట్ అంటే రైట్ నుంచి ఫస్ట్ వచ్చే నాన్ జీరో డిజిట్. 3 పవర్ 2928 అంటే ఇది 3 పవర్ 28 అంటే ఇది 3 పవర్ 4 into 7. a పవర్ 4k ఈజ్ a పవర్ 4. ఆన్సర్ 1. a పవర్ 4k ఈజ్ ఆన్సర్ 1. నౌ ఈ క్వశ్చన్ చూడండి సార్. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 పవర్ 4 ప్లస్ 4 పవర్ 4, 4 పవర్ 5, 5 పవర్ 6, 6 పవర్ 7, 7 పవర్ 8, 8 పవర్ 9, 9 పవర్ 10. ఇదేమో ఈవెన్ నంబర్, ఇదేమో ఈవెన్ నంబర్, ఇదేమో ఈవెన్ నంబర్, ఇదేమో ఈవెన్ నంబర్. 1 అనేది ఆడ్ నంబర్, 3 అనేది ఆడ్ నంబర్, 5 అనేది ఆడ్ నంబర్, 7 అనేది ఆడ్ నంబర్, 9 అనేది ఆడ్ నంబర్. ఏమొస్తుందో చూద్దాం. ఈవెన్ 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 ఏమని చేసినా కానీ ఈవెన్ నంబర్. ఇదేమో ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఆడ్. ఆన్సర్ ఏమో నాకు ఆడ్ నంబర్ అయి ఉండాలి. ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్ ప్లస్ ఆడ్. ఆన్సర్ ఆడ్ నంబర్ అయి ఉండాలి. అంటే ఇది కాదు, ఇది కాదు, 0 కాదు, 6 కాదు. రైట్. సో 1 or 5 లో ఏది ఆన్సర్. మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 1 పవర్ ఎనీ నంబర్ 1, 2 క్యూబ్ 8, 3 పవర్ 4 81, 4 పవర్ ఆడ్ నంబర్, 4 పవర్ ఆడ్ నంబర్ ఎంత? 4. 5 పవర్ ఎనీ నంబర్, ఇది 5. 6 పవర్ ఎనీ నంబర్, ఇది 6. 7 పవర్ 8 అయితే 4 into 2. సో 7 పవర్ 4, 2401. 8 పవర్, ఇది 8. 9 పవర్ ఈవెన్ నంబర్ ఎంత? 1. ఏం ఆన్సర్ వచ్చిందో చూడండి. ఇక్కడేమో 10 0, ఇక్కడేమో 10 0,
ఇక్కడేమో 6 + 4 10, మిగిలిందెంత 5, మిగిలిందెంత 5. ఒకసారి లాజిక్ చూసుకోండి. ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్ ప్లస్ ఆడ్. సో ఈవెన్ 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 ఎంత? ఈవెన్. ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఎంత? ఆడ్. ఆన్సర్ ఆడ్ నంబర్ రావాలి. సో మళ్ళీ యూనిట్ డిజిట్ వేసుకొని మెల్లగా క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఇవన్నీ ఈజీ ప్రాబ్లమ్స్ సార్. ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 పవర్, ఇది 4 కాదు 5, అన్ని పవర్స్ 5. The unit digit of 1 power 5, 2 power 5, 3 power 5, 4 power 5 and so on up to 98 power 5. 1 power 5, 2 power 5, 3 power 5 and so on up to 98 power 5. A power 4k plus 1 ఈ ఫార్మాట్ లో ఉంటే నాకు యూనిట్ డిజిట్ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఏ పవర్ 4k plus 1 ఫార్మాట్ లో ఉంటే యూనిట్ డిజిట్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సో 1 power 5 దాని యూనిట్ డిజిట్ ఎంత? 1. 2 power 5, 5 is 4 into 1 plus 1. 3 power 5 ఇది 3, 4 power 5 and so on up to 98. 1 plus 2 plus 3 plus 4 and so on up to 98. 1 plus 2 plus 3 and so on up to n వేస్తే దాని ఆన్సర్ ఎంత? n into n plus 1/2. సమ్ ఆఫ్ ది మొదటి ఫస్ట్ n న్యాచురల్ నంబర్ని కూడితే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? n into n plus 1/2. ఇది 1 ఎందుకు మారింది? 5 అనేది 4 into 1 plus 1, 5 అనేది 4 into 1 plus 1, 5 అనేది 4 into 1 plus 1. సో 1 plus 2 plus 3 and so on up to 98. n into n plus 1 divided by 2. 249s are 9 9s are 81. 81 లో యూనిట్ డిజిట్ ఏంటి? 1. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది డైరెక్ట్ గా మీరు 0 2 ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకనంటే 1 2 3 4 మొత్తం 98 నంబర్లు ఉన్నాయి. 1 2 3 4 5 98 నంబర్లు ఉన్నాయి. దాంట్లో 49 ఈవెన్ నంబర్లు ఉన్నాయి. మిగతాది 49 ఆడ్ నంబర్లు. ఆడ్ నంబర్లు ఆడ్ సార్లు యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? ఆడ్ నంబర్. 0 అయ్యే ఛాన్స్ లేదు, 2 అయ్యే ఛాన్స్ లేదు. 1 2 3 till 98. 98 నంబర్లు ఉన్నాయి. 98 నంబర్లో 49 ఆడ్ నంబర్లు, 49 ఈవెన్ నంబర్లు. 49 ఈవెన్ నంబర్లను యాడ్ చేస్తే మనకు వచ్చేది ఈవెన్ నంబర్. 49 అనేది ఆడ్. ఆడ్ నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్లను యాడ్ చేస్తే ఆడ్ నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్లను యాడ్ చేస్తే మనకు వచ్చేది ఆడ్ నంబర్.